ఈరోజు వెజ్ పులావ్ చేసుకుందాం. సో వెజ్ పులావ్ ఎలా చేసుకుంటామంటే ఫస్ట్ ఆయిల్లో ఇలా మసాలాలు వేసి సాల్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఆనియన్ యాడ్ చేసుకొని ఆనియన్ సాల్ట్ చేసుకోవాలి. ఆనియన్ని సాల్ట్ చేసుకున్నాక టమాటాస్ యాడ్ చేయాలి. టమాటాస్ని కూడా యాడ్ చేసి సాల్ట్ చేసుకున్నాక దెన్ యూ యాడ్ వెజిటబుల్స్ని కూడా సాల్ట్ చేసుకొని వెజిటబుల్స్లోని మసాలా కూడా యాడ్ చేసి ఇలా సాల్ట్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ చేసుకున్నాక రైస్ యాడ్ చేస్తాం. సో రైస్ ఎట్లా అంటే ఫస్ట్ రైస్ని సోక్ చేయాలి వాటర్లో ఫర్ 30 to 45 minutes. కానీ సోక్డ్ రైస్ వేస్తాం కాబట్టి మనం స్టిరింగ్ అనేది చాలా స్లోగా చేయాలి. సో దట్ గ్రెయిన్స్ బ్రేక్ అవ్వకుండా ఉంటుంది, మనకి రైస్ గ్రేట్ మంచిగా అనిపిస్తుంది. దానికోసం మెల్లగా కలపాలి, ఎక్కువ ఫాస్ట్ కాదు, అట్లా స్లో. సో మొత్తం రైస్ అంతా వెజిటబుల్స్లో కలిసాయి ఒక 1-2 minutes తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ ఎట్లా అంటే 1 cup ఆఫ్ రైస్కి 2 cups ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మంచిగా వాటర్ యాడ్ చేసి ఒకసారి స్టిర్ చేసి మొత్తం అంతా మిక్స్ అయ్యి వాటర్ అంతా ఫ్లేవర్ఫుల్ అయ్యేలాక ఇలా బాయిలింగ్ వచ్చినాక మూత పెట్టేసి 10 minutes సిమ్లో పెట్టండి. దెన్ 10 minutes తర్వాత కుక్ అయిందా చూసుకొని వేడి పులావ్ని సర్వ్ చేసుకొని తినేసేయండి.